మా అన్న మేధావుతానే మామూలు మేధావుతానే కాదు. నిన్న డిఎస్సి అభ్యర్థులతో ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తారు చూడండి. డిమాండ్ ఫర్ ఎంక్వైరీ తల్లి, వీళ్ళు డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇన్ఫాక్ట్ వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తా ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు, ఏడిస్తున్న వల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కల్లా అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఊరుకో అన్న కాస్త సిగ్గనిపించట్లేదు నీ బతుక్కి. గత 5 ఏళ్ళు పరిపాలించి కనీసం ఒక్క డిఎస్సి అన్నా సరే రిలీజ్ చేసావా? ఒక్క నోటిఫికేషన్ అన్న. 5 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోకుండా మానేసి ఈ రోజు వచ్చి మేము కోర్టులో కేసులు వేసేద్దాం, మీరు ఓపిక పట్టండి, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, మనం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి పిచ్చి మాటలే వద్దనేది. అందరికీ రావుగా. ఇక నువ్వు వాటి గురించి ప్రస్తావించడం మానేస్తే బాగుంటుందన్న. కోర్టులో కేసులు వేస్తాం, అన్నింటి మీద కేసులు. అమరావతి పైన కేసులు, గూగుల్ డేటా సెంటర్ పైన కేసులు, పరిశ్రమల పైన కేసులు, ఇప్పుడు మెగా డిఎస్సి పైన కేసులు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మొదటి వరుసలో ఉంటావన్నాను.